भारत माता की जय बोलो 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 बोलो भारत माता की बोलो भारत माता की भारत माता की उग्रवादल्नी 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 बोलो भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की Pakistan down down 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 Hindu Aikata Hindu Aikata Hindu Aikata Hindu Aikata भारत माता की भारत माता की भारत माता की भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की हिंदू ऐक्यता हिंदू ऐक्यता हिंदू ऐक्यता हिंदू ऐक्यता हिंदुవులు అందరూ రావాలి బయట ఉన్న వాళ్ళు రావాలి మీరంతా హిందువులు కాదా ఇక్కడ ఉన్న వాళ్ళు హిందువులా ఈ దేశం కోసం ఈ దేశం కోసం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావాలి హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత ఈ దేశం బాగుండాలంటే ఈ మీ వ్యాపారం బాగుండాలంటే మీరందరూ రావాలి అందరూ వాళ్ళు రావాలి ఈ రోజు మన కోసం కాదు మన దేశం కోసం ప్రతి ఒక్కరు రావాలి ప్రతి ఒక్కరు రావాలి ఈ భూమి మీద రావాలి హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా రక్తం ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా వస్తారని కోరుతున్నాం. ఈరోజు మన యొక్క రాష్ట్రంలో ఉగ్రవాదులు మనతో కులం చూడలేరు मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद మూడు రోజుల క్రితం భారతదేశానికి స్వర్గమని పిలువబడేటువంటి క్షేత్రంలో మనదే నేలలో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి కొందరు ఉగ్రవాదులు బుద్ధుడు పుట్టినటువంటి మహాక్షేత్రంలో శాంతి ప్రియులైనటువంటి భారతం మీద భారత మాత యొక్క ఆత్మ పైన ఈ ఆతంకవాదీ సంఘటన హిందువుల మీద విశేషంగా ఎదిగి మరి 28 మందిని కాల్చి మరీ చంపినారు. ఆ 28 మంది కూడాను హిందువులు అవునా కాదా? కల్మా అనేటువంటి దాన్ని చదవండి. మీరు కల్మా చదవలేని వాళ్ళని నువ్వు హిందూ కాదు, ముస్లిం కాదు, హిందూ అనేసి వారిని వాళ్ళ పెళ్ళాము, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకులు, వాళ్ళ పరివారము, వాళ్ళ అన్న అక్క వాళ్ళ ముందర ఎటువంటి అన్యాయం చేయని హిందూ సమాజం మీద
పెద్ద ఆఘాతం అనేటువంటి దాన్ని మనమందరూ కూడా కళ్ళారా చూశాం. ఇటువంటి ఉగ్రవాదాన్ని భారతదేశం ఎప్పుడూ కూడా సహకరించదు. కరోనా పీరియడ్ లో మందు ఇచ్చి వారికి మేలు చేసిన తప్పుకి ఈ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వారు పోషించి ప్రేమించి అన్ని రకాలుగా ఆర్థిక మద్దతులు తెలిపి భారతదేశం మీద సామాన్య హిందువుల్ని చంపడానికి పంపుతున్నారు కదా మీరు. ఇటువంటి ఉగ్రవాదాన్ని ఒక్కరోజు కాదు, 2 రోజు కాదు, యావత్ ఉగ్రవాదమే నశించిపోయేంత వరకు కూడా ఈ విరోధం అనేటువంటి దాన్ని తెలియపరుస్తూనే ఉంటాం. దీని విషయంలో మనం తగ్గేది లేదు, ఆపేదే లేదు. మొదటోసారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి కాదు, 4వసారి కాదు, ప్రతిసారి కూడాను భారతదేశం ఇటువంటి సంఘటనలు ఎదురు చేస్తూ పడుతూనే ఉంది. అయినప్పటికీ